హాయ్ అండి. మన నెక్స్ట్ వీడియో డిజైన్ ఏం మేకింగ్ చేసామనేది చూపిస్తానన్నాను కదా! వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ నేను చేస్తున్నాను చూడండి. మనం ఎలా చేయాలి, ఏంటి, గమ్ ఎలా పెట్టాలి, ఏంటి అనేది మాట్లాడుకుందాం అనుకున్నాను కదా! సో, ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఇంకేమన్నా ఫర్దర్‌గా ఏమన్నా ఉంటే గనక నాకు ఒకసారి కమెంట్ చేయండి. వేరే మోడల్స్ ఏమైనా కావాలంటే. వాళ్ళు సెలెక్ట్ చేసిన మోడల్ ప్రకారం నేను చేస్తున్నానండి. హ్మ్. ఇది మా ఆఫీసు అదే మా సార్ వాళ్ళ ఆఫీస్‌లో డిజైను ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్డర్ అక్కడి నుంచి వచ్చిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనకి ఇంతలా సపోర్ట్ చేసి ముందుకు పం నడిపిస్తున్నారు. అది కాకుండా ప్లస్ ఆర్డర్ కూడా తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. మా మా సార్ వాళ్ళ కొలీగ్స్, సార్ అంటున్నాను అనుకోకండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో ఇచ్చారనమాట. 3 ఆర్డర్స్ అలా ఇచ్చారు. 3 డిజైన్స్ చేయమని. అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి. సో, ఒకసారి మేకింగ్ చేస్తూ వీడియోస్ కూడా మీకు అప్డేట్ చేద్దామని చెప్పి ఇలాగా పెట్టాననమాట. ఫ్లవర్ చూసారా? మనం గమ్ అంటించాక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకి చూడండి చక్కగా క్లారిటీగా కనిపిస్తుందా? గమ్ అనేది మనం ఎక్కువ పెట్టినా అది ఆరిపోయాక అక్కడ కనిపిస్తదండి. సో, మనకి తగ్గట్టుగా అదే దీనికి తగ్గట్టుగా గమ్ ఎంత అవసరమో స్టోన్‌కి అంత మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అలా కనిపించినా అందరూ ఇష్టపడరు. సో, నేను అందుకని చెప్తున్నానండి. ఫస్ట్ నేను గమ్ అంటించుకుంటున్నాను. దాని తర్వాత స్టోన్ అంటిస్తానండి. ఇది సింపుల్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. మిగిలిన 2 కూడా కొంచెం హెవీగా ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి కూడా. సో, అవి కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇదైతే చూడండి. వీడియోస్ చూస్తారో లేదని ఆలోచిస్తున్నానండి. వీడియోస్ చూసి మనకి వ్యూస్ అయ్యి వస్తే కనుక కన్ఫర్మ్‌గా మరిన్ని డీటెయిల్స్ గానీ, మరిన్ని మోడల్స్ అప్డేట్ అవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి. చూసారా? మీకు ఫోన్‌లో ఎలా కనిపిస్తుందో తెలీదు కానండి. ఇక్కడ మాత్రం మనకు కరెక్ట్‌గా ఉన్నాయో లేవో షేప్స్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఇది సెట్ అయిన తర్వాత మన నెక్స్ట్ ఫ్లవర్‌కి వెళ్ళడమే. ఇది 2/2 కాబట్టి ఈ డిజైన్ అనేది మనకి 3 వైపులా వస్తది. అంటే 3 పాయింట్స్ దగ్గర వస్తదండి. అదే మనకి 2/8 కానీ 2/10 అయితే గనక మనకి 4 పెట్టాల్సొస్తది. ఇది జస్ట్ మనకి ఇది ఎలా డాట్స్ తీసుకున్నానంటే అది కూడా నేను చేస్తానండి. సర్కిల్‌లా తీసుకొని దానికి కూడా మనకి ఉంటది. సో, దాన్ని మనం సెట్ చేసుకోవడమేనండి. బ్యాంగిల్ పెట్టి మనకి 3 అయితే 3, 4 అయితే 4 ఈక్వల్ పార్ట్స్‌లో మనం పెట్టుకోవడమేననమాట. సో, నేను అలాగే ట్రై చేశాను. మా వారు ఫస్ట్ డౌట్ ఏంటో తెలుసా? ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇవ్వగలవా? లేకపోతే ఇంకా టైం పట్టిద్దా అది అని అన్నారు. లేదండి నేను ఇచ్చేస్తాను కన్ఫర్మ్‌గా అన్నానండి. తీరా చూస్తే మా పాపకి హాలిడేస్ ఇచ్చారండి. మా పాప ఉంటే అసలకి తెలిసిందేగా పిల్లలుంటే వాళ్ళతోనే సరిపోద్దండి. ఏమైనా చేద్దామంటే స్టోన్స్ అన్నీ తీస్తానంటారు. అవి లాగుతానంటది, ఇది లాగుతానంటది. సో, అందువల్ల నేను ఆలోచిస్తున్నాను. కానీ మేబీ ఏదో టైంలో కల్లా కంప్లీట్ చేసేద్దామని నేను ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే ఫస్ట్ టైం మన నమ్మి ఆఫీస్ వాళ్ళు ఇంతలా ఇచ్చినప్పుడు వాళ్ళ అనుకున్న టైంకి రీచ్ చేయాలి కదండీ. సో, నేను అలాగే అనుకుంటున్నాను. ఇదైతే డిజైన్ అయితే ఈ సెట్ బ్యాంగిల్స్ అయితే ఈరోజు అయిపోతాయండి. మిగిలిన 2 పెయిర్స్ కూడా త్వరగానే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా మీకు ముందు ముందు అప్డేట్ ఇస్తానండి. హ్మ్. ఈ గమ్ము చూసారా? కొంచెం మాత్రం వేస్తున్నాను. "ఏ అక్క గమ్ము లేదా? ఎందుకు ఎయట్లేదు" అని అనుకోవద్దు. గమ్ము లేకపోవడం కాదు. చెప్పాను కదండీ! అవి మళ్ళీ మనకి అలా కనిపిస్తాయి అని చెప్పి వేస్తున్నాను. మళ్ళీ అలాగని స్టోన్‌కి సరిపడా గమ్ ఎయ్యాలండి. మళ్ళీ స్టోన్ లేదంటే అంటుకోదు సరిగ్గా. సో, అది కూడా చూసుకుంటూ వేయాలనమాట. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ వేస్తున్నాను. మీరు చూసే కొద్దీ మీకైతే అర్థమైద్ది అనుకుంటున్నాను. ఇవి నాకు 4 బ్యాంగిల్స్ ఇచ్చారండి. మనకి ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా! 4 బ్యాంగిల్స్‌కి అయితే మనకు 20 గ్రామ్స్ కరెక్ట్‌గా సరిపోతాయండి. నేనైతే 20 గ్రామ్స్ తీసుకున్నా. నాకు తెలిసి 20 గ్రామ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయని అనుకుంటున్నాను.
ఎందుకంటే మేకింగ్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేనైతే 20 గ్రామ్స్ అయితే సరిపోతాయండి. ఈ మిడిల్‌లో ఫ్లవర్‌కేసిన గ సర్కిల్ ఇవి అయితే మనకి మిగులుతాయండి. ఇవైతే అసలు మిగలవండి నాకు తెలిసి. చూయిస్తా కూడా మీకు ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక. ఆల్మోస్ట్ నేను 2 బ్యాంగిల్స్ మేకింగ్ చేసేసానండి. సో నెక్స్ట్‌ది ఇది. ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది. మీరే చూడండి. మనకి గమ్ము ఆరే కొందుకు కూడా బాగా అంటుకుంటుందనమాట. ఫస్ట్ కొంచెం తిక్కుగా ఉంటే అక్కడి నుంచి గమ్ము రాకుండా ఇలా ఉంటుంది కానీ గమ్ము మనకి ఆరే కొందుకు కూడా బాగా అంటుకుంటుందండి. మీరేమంటారు? చూసారా గమ్ము ఉన్నప్పుడు మనకి ఇలా పైకి లేస్తుంది అనమాట. కొంచెం డ్రై అయిందనుకోండి మీకు స్టోన్ అనేది చక్కగా అక్కడ స్టిక్ అయి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడే కదా గమ్మేసాం. నేను అందుకే మిగిలిన సైడ్స్ కూడా అందుకే ముందే వేసేసానండి. ఎందుకంటే ఇలాగ టైం పట్టిద్దని. ఈ లోపల ఈ వండిచ్చే లోపల పక్కనవి అయితే ఆరుతాయి కదా. సో అందుకోసమని వేసాను అనమాట. మనకి ఇవన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. ఎందుకంటే తెలిసిందే కదండి, కొంచెం స్టార్టింగ్ కదా, మనం కొంచెం రీజనబుల్ రేట్లోనే అందరికీ అవైలబుల్ లాగా చేద్దామని అనుకుంటున్నానండి. ఈ డిజైన్ అయితే 2 బ్యాంగిల్స్ 60 అలా ఉంటుందండి. 60 70 అలా ఉంటుంది, అంతకు మించి ఉండదండి. 2 బ్యాంగిల్స్ అయితే దాన్ని బట్టి. అదే కాదండి ఇంకా బల్క్లో తీసుకుంటుంటే దాని రేట్ కొంచెం చేంజ్ చేస్తామండి. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ కిందకి బల్క్గా ఇచ్చినా ఓకే అండి. స్టోన్స్ కూడా మనం చూసుకుని అంటించుకోవాలండి. ఉందండి డిజైన్ అయితే చూసారా, షేడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి. ఇవన్నీ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఎవరైనా ఏమనుకుంటారంటే కొంచెం దూరంగా పెడితే కొంచెం స్పేస్ కలిసి వచ్చింది కదా, కొంచెం దూరంగా పెడితే బాగుంటుందేమో అనుకుంటారు. నో అండి, నేను ఇంత ముందర బ్యాంగిల్కి ట్రై చేశాను. దూరంగా పెడితే అసలు బాగోవండి. మనం మిడిల్లో ఇంక కొంచెం దగ్గరగా పెడితేనే బాగుంటుంది అనమాట. ఇది దగ్గరికి పెడితే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి. బ్యాంగిల్స్ కంప్లీట్ అయినాయి కూడా ఒకసారి చూపిస్తాను. అంటే మనకి ఈ గమ్ముతో కొంచెం వైట్గా కనిపిస్తుంది. సో అలా కాకుండా కంప్లీట్ చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఇది మనం ఇప్పుడు చేసిన బ్యాంగిల్ అండి. సో ప్రీవియస్ వీళ్ళు 4 బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంకెంత ముందర అయితే నేను 2 బ్యాంగిల్స్ మేక్ చేశాను. సో అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. చూసారా చాలా నీట్గా ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.